హాయ్ అండి, వెల్కమ్ టు న్యూ వీల్స్. నేను మీ నాగేంద్ర. చాలామంది అయితే మాకు ఈవీ వెహికల్స్ కావాలని చాలామంది కమెంట్స్ కూడా చేస్తున్నారు, అలాగే కాల్స్ కూడా చేస్తున్నారు సో మా ఛానల్కి. సో మీ అందరి కోసమే ఈరోజు మనకి మంచి మంచి కొత్తగా అప్డేట్ అయిన వెహికల్స్ మీకు చూపెడదామని ఈరోజు అయితే మన స్విచ్ ఈవీ బైక్స్ రావడం జరిగింది. ఒకసారి వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అయితే మీకు చూపిస్తా, నాతో పాటు రండి. చూసారుగా వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్లు ఉన్నాయి, మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి, చూడవచ్చు. కొంతప్పుడు మనకు అప్డేటెడ్ వర్షన్ 10 వెహికల్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి వెహికల్స్ కూడా. ఇవి అంటే ఎక్కువ మన సిటీ పర్పస్లో చూసుకుంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేసుకోవడానికి వెహికల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. మన ట్రాఫిక్లో కూడా ఈ వెహికల్ ఫోల్డ్ చేసి పట్టుకెళ్ళిపోవచ్చు. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఈవెన్ మన పెట్రోల్ రేట్స్ ప్రైస్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతాయి. కొంచెం తగ్గించుకొని బడ్జెట్ తగ్గించుకుని ప్లాన్ చేసుకునే వాళ్ళకి. సో ఒకసారి వాళ్ళని అడిగి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒకసారి రండి. హాయ్ అన్న. హాయ్ అన్న గారు. మీ పేరు? గౌతమ్ అన్న. స్విచ్ ఎడ్జ్ ఆటోమోటివ్స్ ఎక్స్క్లూజివ్ డీలర్ సార్ మనది. మనకి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా ఈవీ వెహికల్స్కి. అవును సార్. సో ఎందుకని సడన్గా ఈవీస్కి జనం ఎక్కువ రావడం? ఇది మనకి ప్రైస్ పెట్రోల్ ప్రైస్ ఎక్కువైంది కదా సార్, అట్లా అని మనం ఇది కొత్త వేరియంట్ సార్. ఇది టాప్ అండ్ వేరియంట్ ఎగ్జీ ప్లస్. ఇది సార్ నా సింగిల్ ఛార్జ్ 120 కిలోమీటర్స్ పోతుంది సార్. ఇది సింగిల్ ఛార్జ్కి 120 కిలోమీటర్లు. 120 కిలోమీటర్స్. మరి స్పీడ్ ఎంత ఉంటుందన్న? టాప్ స్పీడ్ 25 సార్. చాలామంది డౌట్ ఏంటంటే కొంతమంది అడుగుతూ ఉంటారు కదా వచ్చిన కస్టమర్స్, సరే ఇంత ప్రైస్ పెట్టి కొంటున్నాం కదా, మాకు ఏంటి బెనిఫిట్స్, ఆ బండి పెడితే పెట్రోల్ వెహికల్ వస్తాయి కదా, సో దాని గురించి మీరు ఎట్లా చెప్తారు? సార్ ఇది సింగిల్ ఛార్జ్ 120 కిలోమీటర్స్ పోతుంది సార్. ఇది ఓకే. ఇప్పుడు మనం నార్మల్ బండి 100 రూపాయలు పెట్రోల్ కొడితే సార్ అది ఇంత 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఇస్తుంది సార్. 110 రూపీస్ లీటర్. ఇది మీకు 2.5 అవర్స్లో మీకు 2 యూనిట్స్ కాస్ట్ అవుతుంది సార్. అంటే 20 రూపీస్కి మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇది ఓకే. ఫుల్ ఛార్జ్కి 120 కిలోమీటర్ పోవచ్చు సార్. దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయన్న మనకి? దీంట్లో ఫీచర్స్ అన్నగారు మనకి 48 వాట్స్ 250 వాట్స్ బఫాంగ్ మోటార్. బఫాంగ్ అంటే సార్ అది వెనకాల మోటార్ ఉంది కదా సార్, జపానీస్ టెక్నాలజీ మోటార్ సార్ అది. దాని తర్వాత బ్యాటరీ వచ్చి 48 వాట్స్ 14.5 H లిథియం అయాన్ బ్యాటరీ సార్ ఇది. సరేనా సార్. దీనికి 8 స్పీడ్ సిమానో గేర్స్ ఉంటాయి సార్ దీనికి. సరేనా సార్. డిస్ప్లే వచ్చి కలర్ఫుల్ డిస్ప్లే సార్ ఇది. ఓకే. ఇంకా దీని బైక్ వెయిట్ వచ్చి 31.5 kg సార్. ఓకే. మళ్ళీ ఒక్కళ్ళే మోయగలదు? లేదు సార్, ఇప్పుడు మీరు 60 ఉన్నారు, ఇంకొక 60 పెట్టుకొని 120 కిలోలు ఇద్దరు వస్తారు సార్ దీనికి. ఓకే. ఎన్ని కలర్స్ ఉంటాయి ఇందులో మనకి? దీనిలో 5 కలర్స్ ఉంటాయి సార్, రెడ్, బ్లూ, బ్లాక్, గ్రే, ఎల్లో. ఓకే. ఇప్పుడు దీని ఫైనల్ ప్రైస్ ఎంత అన్న మనకి నార్మల్గా? 1,19,000 సార్. 1,19,000. ఇప్పుడు ఫైనాన్స్ ఆప్షన్స్ ఉంటాయన్నా? సార్ ఉన్నాయి సార్. ఒకవేళ డౌన్ పేమెంట్ ఎంత కట్టొచ్చు దానికి నార్మల్గా? డౌన్ పేమెంట్ వచ్చి 20 నుండి 25,000 దాకా వస్తుంది సార్. ఓకే. దీనిలో మనకి టూ ఈఎంఐస్ ఉన్నాయి సార్. ఓకే. 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి బజాజ్ ఉంది, ఇంకోటి లిక్విడ్ లోన్ ఉంది సార్. ఇప్పుడు చాలామంది ఎక్కువగా ఈవెంట్స్ ఇష్టపడుతున్నారు కదా, స్కూటీస్ కానీ ఇవి కానీ, సో ఇవి కూడా ఎట్లా ఉన్నాయి? మన సేల్స్ బాగున్నాయన్నా మనకి? సేల్స్ బాగానే ఉన్నాయి సార్. అంటే సార్ అది ఇవి సైకిల్స్ బ్యాటరీ అవి స్కూటీస్ ఉన్నాయి కదా సార్, అది మొత్తం ప్లాస్టిక్ బాడీ వస్తుంది. ఇది మన బాడీ ఫ్రేమ్ వచ్చి మొత్తం బ్లాక్ కలర్ బాడీ ఫ్రేమ్ కనిపిస్తుంది సార్ మీకు. ఇది మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ 6061 అల్యూమినియం ఫ్రేమ్ సార్. ఇది మన ఏరోప్లేన్ బాడీ తయారైతే కదా ఆ బాడీ సార్ ఇది. ఓకే. మొత్తం ఫోల్డబుల్, ఈజీ టు క్యారీ. మనం ఫోల్డ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అన్న ఎక్కడికి? ఎక్కడికైనా పోవచ్చు సార్. అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న అప్డేట్ వర్షన్ మనం దాన్ని తొక్కుకుంటూ వెళ్తే ఛార్జ్ అవుతుంది కదా, ఆప్షన్ ఉందా? లేదు సార్, అది లేదు. కానీ దీనికి పెడల్ అసిస్ట్ ఉంది సార్. దీంట్లో 0 to 5 మోడ్స్ వస్తుంది. ఓకే. మీరు జీరో మోడ్ మీద ఉంటే మీరు మొత్తం నార్మల్ సైకిల్ లాగా సైకిల్ ఇది. ఓకే. ఫస్ట్ మోడ్ మీద పోయారు అనుకోండి మీరు 20% పుష్ బ్యాక్ మోటర్ ఇస్తుంది, 80% మన ఎఫెక్ట్ తొక్కాల. అదే 5th మోడ్ మీద మీరు పోయారు అనుకోండి 80% పుష్ బ్యాక్ మోటర్ ఇస్తుంది, 20% మన తొక్కాల. దీనికి హారన్ ఇంకా లైట్ హారన్ రెండు గేర్స్ కూడా ఉన్నాయన్నా మనం చేంజ్ చేసుకోవడానికి? 8 స్పీడ్స్ షిమానో స్పీడ్ గేర్స్ ఉన్నాయి సార్ దానికి. ఓకే.
ఫ్రంట్ చిన్న డిస్ప్లే ఇచ్చారన్న డిస్ప్లే అది కలర్ఫుల్ డిస్ప్లే స్పీడోమీటర్ సార్ అది. ఓకే. ఇంకా ఏం అవసరం లేదు, లైసెన్స్ హెల్మెట్ అలా ఏం అవసరం లేదు సార్. ఓకే. పోలీసులు కూడా ఆపరు? ఎవరు ఆపరు సార్. ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు సార్ ఇది. మళ్ళీ అన్ఫోల్డ్ చేయాలి సార్. ఫోల్డ్ చేయాలంటే మళ్ళీ ఇట్లా సార్ ఇది. ఇంకా హైట్ బట్టి మీరు సీట్ కూడా పెంచుకోవచ్చు సార్. ఇక్కడనే హ్యాండిల్ హైట్ కూడా పెంచుకోవచ్చు సార్. ఇది బ్యాటరీ సార్. ఇది ఒకవేళ మనం 5th ఫ్లోర్ ఉన్నా కూడా మనకి కింద పార్కింగ్లో సైకిల్ పెట్టవచ్చు. ఇది మన ఇంట్లో పోయి ఛార్జింగ్ పెట్టుకుని రావచ్చు మనకి. ఇది దీని కంట్రోలర్ సార్. ఇది సార్. ఇది మన బేసిక్ మోడల్ సార్. ఇది చిన్నపిల్లలకి 12 years నుండి మనకి స్టార్ట్ అవుతుంది సార్. ఇది టోటల్ డిస్ప్లే సార్. ఇది 7 సిమానో షిఫ్టర్ గేర్స్ వస్తాయి సార్ దీనికి. సేమ్ దానిలాగానే ఇది కూడా లైట్ హార్న్ రెండు ఉన్నాయి సార్. ఇది సింగిల్ ఛార్జ్ 40 kilometers పోతుంది సార్. దీని బ్యాటరీ వాట్స్ వచ్చి 36 watts 250 watts మోటార్ సార్. ఇది బ్యాటరీ వచ్చి 36 watts 8.7 లిథియం అయాన్ బ్యాటరీ సార్. ఇది ఇంకోసారి మనది ఇది మొత్తం ఇవి కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు సార్. ఇది దీని టాప్ స్పీడ్ వచ్చి 25 సార్. దీని టైర్ వచ్చి 20 into 1.25 inches సార్ టైర్స్. దీనిది మొత్తం సైకిల్ వచ్చి 1 year వారంటీ సార్. బ్యాటరీ లైఫ్ లాంగ్ వచ్చి 40,000 kilometers సార్. దీనిలో మన తను 2 colors అవైలబుల్ ఉన్నాయి సార్. ఆరెంజ్ ఒకటి, బ్లూ ఒకటి సార్. ఇది నాన్ ఎలక్ట్రిక్ వర్జన్ అన్న. ఇది NXG. ఇది లిమిటెడ్ ఎడిషన్ అనేది. దీనికి మొత్తం ఎఫెక్ట్ మనం పెట్టి తొక్కాలి సార్. ఇది నార్మల్ సైకిల్ లాగా సైకిల్. ఇది ఫోల్డబుల్ సైకిల్. ఇది దీని కాస్ట్ వచ్చి 44,000 సార్. ఇది సార్. ఇది లైట్ ఎగ్జీ సార్. దీని మోటార్ వచ్చి 36 watts 250 watts మోటార్. దీని బ్యాటరీ వచ్చి 36 watts 10.4 లిథియం అయాన్ బ్యాటరీ సార్. ఇది లిమిటెడ్ ఎడిషన్. ఇది మీకు 2 రకాల కలర్ సార్. దీనిలో ఎండలో పోతే పర్పుల్, మళ్ళీ రాత్రి వస్తే గ్రీన్. 2 in 1 కలర్ సార్. ఇది బ్లాక్ లైట్ డిస్ప్లే సార్. ఇది